అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత వత్సరుడు, ఆనందనిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంగరంగ వైభవంగా తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో 6వ రోజు సాయంకాలము స్వర్ణరథంలో స్వామి ఊరేగడం ఆనవాయితీ. అదే ప్రకారం ఈనాడు మలయప్ప శ్రీదేవి భూదేవి సమేతుడై స్వర్ణరథంలో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తులందరూ కూడా ఆ సువర్ణ మూర్తిని దర్శించుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రథాన్ని లాగడానికై వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. తిరుమల అంతటా కూడా గోవిందనామ స్మరణమే. గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదా జపః, గోవిందేతి సదాధ్యానం, సదా గోవింద కీర్తనమన్న రీతిగా తిరుమల అంతటా కూడా గోవింద నామం మారుమ్రోగుతున్నది. భగవంతుడు శ్రీ వెంకట విభుడు ఈనాడు భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికై ఆ సువర్ణ రథాన్ని తన వాహనంగా చేసుకుని తిరుమాడ వీధుల్లో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నారు. రథోత్సవ నిర్వహణలో మనకు అనేకమైనటువంటి అంతరార్థాలు కనబడతాయి. వాస్తవంగా బ్రహ్మోత్సవాలలో ఒక పర్యాయం మాత్రమే రథోత్సవం ఉంటుంది. కానీ ఈ తిరుమల క్షేత్రంలో, ఆదివరాహ క్షేత్రంలో మాత్రము బ్రహ్మోత్సవాలలో 2 సార్లు ఈ రథోత్సవం అనేది మనకు పరంపరగా నడిపించేటువంటి సంప్రదాయం ఉన్నది. 6వ రోజు వసంతోత్సవమైన తరువాత మలయప్ప స్వామి శ్రీభూసమేతుడై సువర్ణరథాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా కనువిందు చేయడానికి అలా 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 కదిలి వెళుతూ భక్తుల పాలిట కల్పవృక్షంగా అక్కడ భాసిస్తూ స్వామి అలా తిరుమాడ వీధులలో ఊరేగుతున్నాడు. వాస్తవంగా ఇది ఒక సామాజిక ప్రయోజనమంటారు పెద్దలు. వాహన సేవలో అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క వాహనాన్ని మోసేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ రథోత్సవంలో మాత్రము భక్తులందరూ కూడా కైంకర్యం చెయ్యడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కనుక శృంగార పల్యంకికా వాహనంబు అని కొన్ని ఆలయాలలో అక్కడ పరిమితంగా ఉంటుంది. రథం అటువంటిది కాదు. భగవంతుడు ప్రతినిత్యం కూడా వివిధ వాహనాలలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అంటే నిత్యసూరులు ఎవరైతే ఉంటారో వాళ్లని అనుగ్రహించడానికై ఆదిశేష వాహనం పైన, అలాగే చిన్న శేషవాహనం మీద, గరుత్మంతుని మీద ఇలా వివిధ వాహనాల్లో ఊరేగి కనువిందు చేసేటువంటి ఆ స్వామి ఇక్కడ రథాన్ని అధిరోహించడానికి కారణం ఏమిటి అంటే మనకు పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు విశేషంగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శత నామంలో కూడా మేరుపుత్ర గిరీశాయ నమః అనేటువంటి ఒక వాక్యం ఉన్నది. ఆ మేరుపుత్ర గిరీశాయ నమః అంటే ఆ సుమేరు యొక్క పుత్రుడే ఇక్కడ మనకు సాక్షాత్ వెంకటాచలంగా అవతరించాడని ప్రసిద్ధి. కనుక ఆ స్వామి గిరీశుడు కనుక ఆ సుమేరు యొక్క పుత్రుడైనటువంటి వెంకటాచలమే ఇక్కడ పర్వతంగా భాసిల్లుచున్నది. ఆ పర్వతమే ఇక్కడ సువర్ణ రథంగా ఇక్కడ ఉన్నది. కనుక అటువంటి ఆ సువర్ణ రథాన్ని అధిరోహించాడు మలయప్ప అని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. అలాగే ఆ రథాన్ని లాగడానికి మనుష్యులు అవసరం. మిగతా వాహనాలకైతే మనకు ఉంటారు, కానీ ఈ రథాన్ని లాగడానికి మాత్రం చాలా మంది కావాలి. అందరికీ కూడా కైంకర్య భాగ్యాన్ని కలిగించేటువంటిదే ఈ రథోత్సవం యొక్క అంతరార్థమన్నారు. అలాగే స్వామి దర్శనం మనకందరికీ కూడా ఉల్లాసకరం, భక్తి ఉద్దీపకం. ఆబాలగోపాలం పాల్గొనడం అనేది ఐక్యతకు కూడా చిహ్నమంటారు. ఇలా స్వామి
మలయప్ప శ్రీభూ సమేతుడై ఇక్కడ సువర్ణ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో అలా మెల్లమెల్లగా ఆ రథం కదులుతూ కదులుతూ భక్తుల యొక్క హృదయాలనంతటిని కూడా కదిలిస్తూ ఆ భక్తి భావాలనంతటి కూడా కదిలిస్తూ అలా కదిలి వెళ్లిపోతూ ఉన్నది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రథాన్ని లాగుతున్నారు. మనకు కఠోపనిషత్తు అద్భుతంగా రథం యొక్క పరమార్థాన్ని తెలియజేస్తుంది. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనఃప్రగ్రహయేవచ, ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్, ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణః అని కఠోపనిషత్తు యొక్క వాక్యం, మంత్రం కూడా. అంటే భగవంతుడు ఎవరు, ఈ రథం అనేది ఎటువంటిది? ఆ భగవంతుడు అందరికీ కూడా శరీరి, అతడే అందరికీ కూడా రక్షకుడు. కనుక అట్టి భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ కీర్తిస్తూ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆళ్వారులు ఆచార్యులు అందరూ కూడా నడయాడినటువంటి తిరుమాడ వీధులలో, భక్తులందరూ కూడా నడిచేటువంటి ఆ తిరుమాడ వీధులలో భగవంతుడు కూడా తాను ఊరేగుతూ భక్తులకు, భాగవతులకు, ఆశ్రితులకందరికీ కూడా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నాడు. అదిగో భక్తజన సందోహం. తిరుమాడ వీధుల్లో వాళ్ళ కైంకర్యాన్ని చేస్తూ అక్కడ అలా భగవంతుణ్ణి సేవించుకుంటూ వెళ్తున్నారు. ఆత్మానం రథినం విద్ధి అన్నాం. భగవంతుడు ఆ పరమాత్మ అందరికీ కూడా ఆత్మ. అలాగే ఈ రథమనేది శరీరమైతే అక్కడ ఉన్నటువంటి స్వామి ఆత్మ. కనుకనే వైష్ణవ సంప్రదాయంలో, విశిష్టాద్వైత సిద్ధాంతంలో భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి నవవిధ సంబంధం ఏదైతే ఉన్నదో, పితాచ రక్షకశేషి అన్న రీతిగా అటువంటి భావన, అటువంటి విధానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా భావిస్తూ ఉండాలి అన్నారు. వాస్తవంగా చూస్తే ఆ సువర్ణరథం అలా 4 మాడవీధుల్లో తిరుగాడుతుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి 4 పురుషార్థాలు ప్రతి ఒక్క మానవునికి కూడా చాలా చాలా ఆవశ్యకం. కనుక ఆ ధర్మార్థ కామమోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలకై జీవించడాన్ని ఈ రథగమనం తెలుపుతుందని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. రథం ఎక్కడ నుండి కదులుతుందో అది అక్కడికే చేరుకోవాలి. అలాగే ఈ జీవుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఆ భగవంతుని యొక్క సంబంధమనేది మణివర ఇవశౌరే నిత్యహృద్యోపి జీవ కలుషమతిరవిందన్ కింకరత్వాధిరాజ్యం విధి పరిణతి భేదాతి వీక్షితస్థేన కాలే గురు పరిషదు పద్యం ప్రాప్య గోపాయతి స్వం అన్న రీతిగా ఆ జీవుడు సాక్షాత్తు పరమాత్మ నుండి వస్తున్నాడు. పరమాత్మ ఎవరు, జీవుడు ఎవరు? జీవాత్మ పరమాత్మ ఉన్నటువంటి అనుబంధాన్ని తెలిపేటువంటిదే ఈ సువర్ణరథం యొక్క అంతరార్థం. అందరికీ కూడా ఆత్మను నేనే పరమాత్మను అని తెలియజేయడానికి స్వామి సువర్ణరథాన్ని అధిరోహించి అలా తిరుమాడ వీధులలో ఊరేగుతున్నాడు. విజ్ఞాన సారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్నరః సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదమన్నారు. భగవంతుణ్ణి తలచుకుంటే, భగవంతుణ్ణి ఎల్లప్పుడూ కూడా భావిస్తూ ఉంటే ఆ దేవదేవుడు, సర్వేశ్వరుడు, శ్రీయప్పతి, పురుషోత్తముడు, పరమాత్మ పరంధాముడు మనకు ఆ శ్రీవైకుంఠాన్ని అనుగ్రహిస్తాడు. మనం అందరం ఎల్లప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ శ్రీవైకుంఠం అనేది ఎక్కడ ఉంటుంది? భగవంతుని యొక్క దివ్య స్థానం కదా. అందుకే కూరత్తాళ్వాన్లు చక్కగా యద్వైష్ణవం హి పరమం పదమామనంతి ఖంవా యదేవ పరమం తమసః పరస్తాత్ తేజోమయం పరమసత్వమయం ధ్రువం యత్ ఆనందకందమతి సుందరమద్భుతం యత్ అన్నారు. ఆహా, పునర్జన్మ నవిద్యతే అని ఏదైతే చెప్పబడుతుందో ఆ పునర్జన్మ ఎలా ఉండకుండా పోతుంది? భగవంతుణ్ణి ఆశ్రయిస్తే కదా, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే కదా, భగవంతుని యందు శరణాగతి చేస్తే కదా. అదుగో ఆ సువర్ణరథంలో
పక్షులు కూడా అలా విహరిస్తున్నాయి. అన్నింటినీ కూడా సమానంగా చూచేవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కదా. అందరికీ కూడా మోక్షాన్ని అనుగ్రహించాడు. పశు మనుష్య పక్షీవా ఏచ వైష్ణవ సంశయా అన్న రీతిగా అందరికీ కూడా అనుగ్రహ వర్షాన్ని కురిపించేవాడు సాక్షాత్ పరంధాముడు శ్రీమన్నారాయణుడు. అందుకే యద్వైష్ణవం హి పరమం పదమామనంతి అన్నారు. దేనిని విష్ణు సంబంధమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంగా వేదాలు కొనియాడుతున్నాయో 4 చక్రములు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమన్న రీతిగా వేదవేద్యుడు సాక్షాత్తు వెంకటేశుడు కదా. వేదాత్మా విహగేశ్వర అన్ని యామునాచార్యుల వారు చెప్పిన రీతిగా నిన్నటి దినం ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి స్వామిని దర్శించుకున్నాం మనమందరం. ఈనాడు ఆ వేదములు ఇక్కడ చక్రాలై స్వామిని మనకు తెలుపుతున్నాయి. ఆ వేదాలకి కూడా స్వామి యొక్క మహిమ తెలియదు. యతో వాచోదివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పిన రీతిగా ఆ వేదాలకు కూడా తెలియవు. అందుకే యామునాచార్యుల వారు వశి తదాన్యః గుణవాన్ రుజుః శుచిః మృదుః దయాళుః మధురః స్థిరః సమః కృతి కృతజ్ఞః తమసి స్వభావతః అన్న రీతిగా సమస్త కళ్యాణ గుణామృతోదరిః అని సకల కళ్యాణ గుణాకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.